హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మోడ్రన్ డ్రెస్సు బేబీకి 1 మీటర్ క్లాత్తో బ్లౌజ్ పీస్తో ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. దీనికోసము బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా 4 ఫోల్డ్స్ వేసానండి. ఇది టాప్ పార్ట్ కట్ చేస్తున్నాను. దానికోసం లెంత్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నానండి. బాడీ పార్ట్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే అన్ని లైన్లు కరెక్ట్గా స్ట్రైట్గా వస్తాయని. తర్వాత ఆడి వరకు కట్ చేసుకొని ఇప్పుడు మనము షోల్డర్ అండ్ చెస్ట్ లూజు విడ్త్ లూజు పెట్టుకుందాం, వెస్ట్ లూజు పెట్టుకుందాం. 4.25 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ అలాగే ఇది కూడా షోల్డర్ కూడా 4.25 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చి చెస్ట్ లూజు 8 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేస్తాం కదా, సో సరిపోద్ది. ఇక్కడ నడుము వచ్చి 7 ఇంచెస్ ఉందండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇలా స్కేల్తో స్క్వేర్ షేప్గా మార్కింగ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా లైన్ గీసుకున్న తర్వాత దానికి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఉందండి. సో దాన్ని మార్కింగ్ చేస్తున్నాను ఊరికే గుర్తు కోసం, అదేమి యూస్ కాదు. సో ఇది 1.5 ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం ఇది ఇలా క్రాస్ తీసాను. ఇక్కడ చిన్నపిల్లలకి 1 ఇంచ్ పెట్టుకుంటాం మనము క్రాస్ తీయడానికి. పెద్దవాళ్ళకైతే 1.25 లేదా 1.5 ఇంచెస్ పెట్టుకుంటాం. తర్వాత ఇలా పెట్టిన తర్వాత దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నిదానంగా కట్ చేసుకోండి, ఆ ఇచులు తగ్గులు లేకుండా నీట్గా వస్తాయి. తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా గుర్తు కోసమే, మనం కుట్టేటప్పుడు మళ్ళీ అది పనిగా మెజర్ చేయాల్సిన అవసరం లేకుండా. తర్వాత ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము పైన కేప్ లాగా వస్తుంది అంటారు కదా, దానికోసం అనేది 5 ఇంచెస్ లెంత్ తీసుకొని అండ్ విడ్త్ వచ్చి 22 ఇంచెస్ తీసుకున్నానండి నేను. ఇది 5 or 6 ఇంచెస్ తీసుకోవచ్చు. నాకు బ్లౌజ్ పీస్ వెడల్పు తక్కువ ఉంది, సో అందుకని నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఒకవేళ ఎక్కువగానే ఉంటే 6 ఇంచెస్ or 7 ఇంచెస్ అయినా తీసుకోండి. ఇంచెస్ తీసుకొని ఇలా సేమ్ అంతే, విడ్త్ మాత్రం 22 or 24 అలా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. నేను 22 ఇంచెస్ తీసుకున్నానండి. దాన్ని మళ్ళీ మెజర్ చేసి మీకు చూపిస్తున్నాను. లెంత్ 22 ఇంచెస్, విడ్త్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని అంతవరకు కట్ చేసేస్తున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము కింది పార్ట్ కట్ చేసేసుకుందాం. దానికోసం ఇప్పుడు మిగిలిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే పైన ఉండే ఫ్లవర్స్ ఒకటి కిందికి ఒకటి పైకి వస్తాయి. సో అందుకని మనం లెంత్ ఎంత ఉందో అంత పెట్టుకొని మిగతా పార్ట్ని దాని మీద వేసి కట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా. లెంత్ వచ్చి నేను 14 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా ఎప్పుడైనా టేప్ని స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ 2 దగ్గరలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లైన్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ పార్ట్ని తీసి ఇంకొక దానిపైన వేసాను. ఎందుకంటే మనం 2 పార్ట్లు కట్ చేసుకోవాలి. మొత్తం 2 పార్ట్స్ ఉండాలి. మొత్తం వేయించితే 4 ఫోల్డ్స్ రావాలి. పైన ఫోల్డింగ్ ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన ఇది వచ్చి షార్ట్ లాగా వస్తుందండి. సో దాని కోసం ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. తర్వాత ఇప్పుడు మనం దానిపైన మార్కింగ్ చేసుకుందాం. ఇది విడ్త్ వచ్చి 8 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత కిందికి పన్నా కూడా 8 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఖర్చు కాకుండా పైన 2.5 ఇంచెస్ని వదిలిపెట్టేసి 8 ఇంచెస్ తీసుకోవాలండి. తర్వాత దీన్ని ఇలా మార్కింగ్ చేసుకొని దాన్ని యూ షేప్, మనం మామూలు ప్యాంట్కి ఇలా కట్ చేస్తాం కదా, క్రాస్గా ఇలా షేప్ తీస్తాం కదా, అలా షేప్ తీసుకోవాలి. ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఇది లెంత్ వచ్చి 11 ఇంచెస్ అంటే 2.5 ఇంచెస్ కాకుండా మిగతాది అది ఫోల్డింగ్ కోసం ఉంటుంది అన్నట్టు ఒక మార్కింగ్ చేసుకున్నాను. దాన్ని స్ట్రైట్గా లైన్ తీసుకోండి. తర్వాత కింద లూజ్ వచ్చి 8.5 ఇంచెస్ తీసుకున్నాను. 7.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ రాయడం కూడా మిస్టేక్ రాశాను. తర్వాత ఈ 2 మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. తర్వాత దీన్ని కట్ చేసేసుకోవడమే.
ఇది ఫోల్డింగ్ కోసం అన్నట్టు అలా చూపిస్తున్నానండి. తర్వాత ఈ పార్ట్ని కట్ చేసేసుకుందాం. ఎక్కడి వరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు కట్ చేసేసుకోండి నీట్గా. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది. సో ఈ పార్ట్ ఒకటి లెఫ్ట్ లెగ్, ఒకటి రైట్ లెగ్, ఈ రెండింటిని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ కాదు, మిగతావి ఇవి 2 ఉన్నాయి కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇదేంటంటే పైన మనం ఎలాస్టిక్ వేస్తాం కదా, దానిపైన హ్యాంగింగ్స్ లాగా ఉండడానికి ఇలా 8 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను, 1.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఇది లేకుండా మనకు కావాలంటే ఓన్లీ ఎలాస్టిక్ వచ్చి హ్యాండ్స్ దగ్గర అలా ఏమీ వద్దంటే టాప్ పార్ట్ లెంత్ అనేది కొద్దిగా పెంచుకోండి. ఇప్పుడు మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదనేది 14 ఇంచెస్ అలా తీసుకొని ఇప్పుడు ఆర్మ్ స్కేల్ కూడా క్రాస్ వేస్తాం కదా మనము, దానికోసం ఇప్పుడు క్రాస్ పీస్ కట్ చేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్కి అనేది క్రాస్ పీస్ కంపల్సరీ వేస్తాం కదా, కొందరు ఫోల్డింగ్ చేస్తారు, కొందరు క్రాస్ పీస్ వేస్తారు. నేను క్రాస్ పీస్ వేస్తున్నాను. సో దానికోసం అనేది నేను ఇవి పార్ట్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎంతైతే కావాలో అంత కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు ఉన్నాయండి, సో జాయింట్స్ పడతాయి, అందుకని ఇలా ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మరీ క్రాస్గా ఉన్నవి కొద్దిగా కట్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి, అప్పుడు మనకు నీట్గా వస్తాయి. ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆర్మ్ రౌండ్ కోసం ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫస్ట్ ఒక సైడ్కైనా ఫోల్డ్ చేసుకొని తర్వాత సైడు కుట్టేసుకోండి. సేమ్ అలాగే 2 సైడ్లు కట్ చేసిన తర్వాత మిడిల్ పార్ట్ వీడియోలో చూపించిన విధంగా మిడిల్ పార్ట్ రెండుకి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా మార్కింగ్ చేసుకోండి. దీనిపైన ఇందాక కట్ చేసాం కదా మనం 5 ఇంచ్ వెడల్పు అండ్ 22 ఇంచెస్ లెంత్తో, దాన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకొని ఆ 2 మిడిల్ పార్ట్లు కలిసేలాగా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకోండి, 1 లేదా 2 స్టిచెస్ వేసుకోండి. దీన్ని ఫోల్డింగ్ మళ్ళీ చేద్దాం. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద సైడ్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేద్దాం. ఇలా నీట్గా 2 ఫోల్డ్ వేసుకోండి. సేమ్ అలాగే 2 సైడ్లు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసేద్దాం. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఆ షోల్డరు ఈ షోల్డరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండేలాగా పెట్టుకోండి. సేమ్ లెంత్ కాబట్టి ఎగ్జాక్ట్గానే ఉంటుంది. ఒకసారి సరి చేసుకోండి, ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని కట్ చేసుకొని 2 సైడ్లు జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసేసుకున్నారు కదా, సో జాయింట్ చేసుకున్న తర్వాత పైన ఫోల్డ్ ఒక్కసారి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక కుట్టేసుకొని తర్వాత కొంచెం ఎక్కువగా ఎలాస్టిక్తో ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి కొద్దిగా ప్లేస్ అనేది కుట్టకుండా ఉంచుకోండి. ఇప్పుడు మనము ఎలాస్టిక్ 1/2 ఇంచ్ వెడల్పుతో తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ అనేది మనకు లూజు ఉంచుకోవాలి, ఎందుకంటే ఎక్కించుకోవడానికి. లెంత్ వచ్చి 17 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఒక పిన్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్నగా ఇలా ఎక్కించుకోండి ఒక సైడ్. తర్వాత మనము ప్యాంట్కి దారం ఎలా ఎక్కించుకుంటామో సేమ్ అలాగే తర్వాత ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇందాక కొంచెం గ్యాప్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా క్లోజ్ చేసింది. ఫైనల్గా ఇలా వచ్చింది. ఇప్పుడు మనము సైడ్లు జాయింట్ చేసేసుకుందాం. సైడ్లు అనేది ఇందాక చెప్పాను కదా, కరెక్ట్గా పెట్టుకున్నా కానీ మరీ ఎక్కువ లూజ్ ఉంటే కొద్దిగా ఇటు జరపండి, లేకపోతే అంటే మనము ఎలాస్టిక్ వేస్తాం కదా, సో ఏం ప్రాబ్లం ఉండదు. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని కింద పైన దానికి కూడా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి.
స్టిచ్ వేసుకున్న తర్వాత కింద కూడా మనం ఎలాస్టిక్ వేస్తాము. సో అందుకని ఒక ఫోల్డ్ వేసుకోండి. ఒక ఫోల్డ్ వేసి తర్వాత ఇంకొక ఫోల్డ్ మళ్ళీ వేద్దాం, అంటే నీట్గా వస్తుందని. ఇలా మనం ఎలాస్టిక్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఎలాస్టిక్ అనేది ఫ్రీగా ఎక్కడానికి ఉంటుంది. సేమ్ అలాగే కొద్దిగా గ్యాప్ పెట్టుకొని ఎలాస్టిక్ లెంత్ అనేది ఇక్కడ నేను 16 ఇంచెస్ తీసుకున్నాను, పైన వచ్చి 17 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ 16 ఇంచెస్ తీసుకున్నాను. మీ బేబీ వెయిట్ని అండ్ వెడల్పును బట్టి మీరు తీసుకోండి. మా బేబీకి ఇదైతే సరిపోతుంది, సో అందుకని నేను ఇలా తీసుకున్నాను. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఈ రెండింటిని అడ్జస్ట్ చేసి తర్వాత ఆ గ్యాప్ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మనకు పైన అనేది ఇదండి నేను చెప్పింది, పైన థ్రెడ్స్ ఇందాక కట్ చేసాం కదా 8 ఇంచెస్, ఇలాగే సరిపోద్ది అనుకుంటే మనము టాప్ లెంత్ అనేది పెంచుకుంటే సరిపోద్ది, లేకపోతే థ్రెడ్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ లెంత్ సరిపోద్ది. 8 ఇంచెస్ తీసుకున్నా, ఫ్రంట్ 4 వస్తుంది, బ్యాక్ 4 వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా మర్చేసుకోండి. ఇలా మర్చేసుకొని ఒక కుట్టేసేసుకోండి, సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ ఫస్ట్ జాయింటింగ్ అండ్ లాస్ట్ జాయింటింగ్ సేమ్ అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపేలాగా చూసుకోండి. షోల్డర్కి టాప్ పార్ట్ నేను చెప్పింది అర్థమైంది కదా, ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు టాప్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది బాటమ్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫస్ట్ ఇవి సైడ్లు స్టిచ్ చేసేసుకుందాం మనము. తర్వాత కింద కానీ లేకపోతే నడుము కానీ స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ 2 స్టిచ్చెస్ వేసుకోండి. తర్వాత ఇలా తీసాం కదా, ఇప్పుడు పన్నా పార్ట్ అనేది ఇప్పుడు ఫస్ట్ కింద పార్ట్ స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ కుట్టేసుకొని తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్లు ఇలా మడిచేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నా పార్ట్ని స్టిచ్ చేసేసుకుందాం. పన్నాని వీడియోలో చూపించిన విధంగా 2.5 ఇంచెస్ పెట్టుకొని దానికి ఎలాస్టిక్ ఇలా వచ్చిందండి ఫైనల్గా అయితే. తర్వాత దీనికి కూడా ఎలాస్టిక్ పెట్టుకుందాం. 14 ఇంచెస్ తీసుకున్నాను నేను ఎలాస్టిక్. దానికి సేమ్ అలాగే పిన్ను పెట్టి ఎక్కిచ్చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కదలకుండా ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు పైన కింద. ఫైనల్గా ఇలా వచ్చిందండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.